నమస్తే సెల్ న్యూస్ కి స్వాగతం. టీజీ మల్కజ్గిరి పార్లమెంట్ ఏరియా ఎంఎం జిల్లా జిహెచ్ఎంసీ ఉప్పల్ అసెంబ్లీ నియోజకవర్గం ఉప్పలి కురుమ భవన భూమి పూజలో కార్పొరేటర్ రజితా పరమేశ్వర్ రెడ్డి కురుమ కుల సోదరుల ఆత్మగౌరవ ప్రతీకగా చిరస్థాయిలో నిలిచిపోయేలా ఉప్పల్ కురుమ సంఘం భవనానికి శంకుస్థాపన చేయడం జరిగింది. సుమారు 450 ఏళ్ల చరిత్ర గల ఉప్పల్ వీరప్ప స్వామి దేవాలయం వీరప్పగడ్డలో కొత్త భవనం నిర్మాణంకు శుక్రవారం ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య ఉప్పల్ కార్పొరేటర్ రజితా పరమేశ్వర్ రెడ్డి కురుమ సంఘం నాయకులు కలిసి భూమి పూజ నిర్వహించారు. కార్యక్రమంలో టీజీ కురుమ సంఘం అధ్యక్షులు ఎగ్గే మల్లేశం కురుమ క్యామ మల్లేష్ కురుమ గురిగే రమేష్ కురుమ రాష్ట్ర జనరల్ సెక్రటరీ గురిగే మల్లేష్ కురుమ రేవు కృష్ణ కురుమ పెద్ద మల్లేష్ కురుమ కొల్లు బాలరాజ్ కురుమ మరియు ఎల్లు గుట్ట దేవాలయం చైర్మన్ జన్ని రఘు కురుమ ఉప్పల్ కురుమ సంఘం అధ్యక్షులు చిందం వెంకటేష్ కురుమ బర్ల కృష్ణ కురుమ గురిగి ఐలయ్య కురుమ ఉప్పల్ కురుమ సంఘం షల్భోజీ కర్రే శ్రీనివాస్ కుర్మ మరియు శాఖ పెంటయ్య కుర్మ ఎర్ర శ్రీనివాస్ కుర్మ మహిళా అధ్యక్షురాలు సోం బాలమణి కుర్మ బండారి మంజుల కేమిడి ఇంద్ర మరియు యూత్ అధ్యక్షులు ముత్యం రాకేష్ కుర్మ పాల్గొన్నారు. ఫంక్షనాలు నిర్మాణం చేసుకుంటే కుర్మ భవనం అని పెట్టి మా వాళ్ళకు ముందు తరాల వారికి వాళ్ళు కొంచెం తక్కువ ధరల ఇక్కడక్కడ ఫంక్షన్ హాల్లో పోకుండా వాళ్ళకు కొంచెం మేలు జరుగుతుందన్న సదుద్దేశంతో ఇక్కడ నిర్మాణం చేయదలిసి ఈరోజు భూమి పూజ చేసుకున్నాము. ఆ భూమి పూజ కార్యానికి మా స్థానిక కార్పొరేటర్లు మా రాష్ట్ర కుర్మ సంఘం అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్సీ ఎగ్గే మల్లేశం గారు వచ్చారు. మా ఇప్పుడు ప్రభుత్వ పాలేరు ఎమ్మెల్యే మా బీర్ల ఎల్లయ్య మా సోదరుడు ఆయన కూడా వచ్చి పాల్గొనడం జరిగింది. ఇంకొక మా సోదరుడు క్యామ మల్లేష్ ఇబ్రాహీంపట్నం ఆయన మార్కెట్ చైర్మన్ కూడా చేస్తుండే. గత ఎప్పుడు స్టార్టింగ్లోనే మన ఇబ్రాహీంపట్నం మార్కెట్ చైర్మన్ చేసినట్టు అతను క్యామ మల్లేష్ అని. ఈ మధ్యనే భువనగిరి ఎంపీగా కాంట్రాక్ట్ చేసి ఓడిపోయాడు టీఆర్ఎస్ ప్రభుత్వం తరఫున. అతను కూడా వచ్చిండు. వాళ్ళందరి సమక్షంలో ఈరోజు మేము భూమి పూజ చేసుకున్నాము. ఇక ఈ భవనం నిర్మాణానికి మా గ్రామంలో ఉన్న 400 కుటుంబాలు కొద్ది అమౌంట్ మా దగ్గర ఉన్నది కుర్మ సంఘం అమౌంట్. ఇంకా కుటుంబానికి ఒక 10,000 చొప్పున ఎక్కువ అమౌంట్ అంటే అంత పేద సాదా ఉన్నారు మా కులంలో. ఇవ్వలేరు, ఎక్కువ వేరే క్యాస్టాలు ఇచ్చినట్టు డబ్బులు ఇవ్వలేరు. అదంతా దృష్టిలో పెట్టుకొని ఇంటికి ఒక 10,000 400 కుటుంబాలు 410,000 ఇస్తే అవి ఒక 40 లక్షలు అవుతాయి. కొద్దిగా అమౌంట్ మా సంఘంలో ఉన్నది సంఘం అకౌంట్లో. అది బట్టి ఫస్ట్ స్లాబ్లు వేసుకున్నాము. దాని తర్వాత ఇంకా ఆలోచించి కొంతమంది దాతల దగ్గరకు తర్వాత నిర్మాణం ఏ విధంగా చేయాలనో అదంతా తర్వాత ఆలోచించుకొని ఈ నిర్మాణాన్ని పూర్తి చేసి మా ముందు తరాల వారికి అందించాలన్న సదుద్దేశంతో ఈరోజు ఈ స్థలంలో భూమి పూజ చేసినాం. జై హింద్, జై కుర్మ. నా ఒక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మన ఉప్పల్లో మా కుర్మ సంఘం ఆధ్వర్యంలో ఇక్కడ కుర్మ భవన్ నిర్మాణానికి భూమి పూజ కార్యక్రమం నిర్వహించుకున్నాం. ఈరోజు సుమారుగా 250 ఏళ్ళ చరిత్ర ఉన్న మా వీరప్ప స్వామి దేవాలయంలో ఇక్కడ చాలా రూల్స్ అంది టెంపుల్ చూసుకుంటూ ఈ స్థలాన్ని చూసుకుంటూ ఉన్నాము. మాకు ఏమవుతుందంటే చాలా పేదరికమైన కుటుంబాలు మా తన సుమారుగా 300 కుటుంబాల పైన ఉన్నాయి. వారికి చాలా ఇబ్బందులు అవుతున్నాయి. వాళ్ళు ఏంటంటే చిన్న చిన్న గల్లీలలో ఉండి వాళ్ళకు ఏదైనా కళ్యాణం చేసుకోవాలన్నా ఏదైనా ఫంక్షన్ చేసుకోవాలన్నా చాలా ఇబ్బంది అవుతుంది. కనుక మా కమిటీ సభ్యులు మా పెద్దలు పూర్వం కాపాడిన స్థలానికి దీన్ని అయితే అందరం కలిసి ఇక్కడ ఒక కళ్యాణ మండపం ఏర్పాటు చేసుకుంటే బాగుంటుందనే ఆలోచనతో
మన నూతనంగా ఏర్పాటు చేసుకున్న మా కమిటీ సభ్యులు, మా అడ్వైజర్లు, మా రాష్ట్ర నాయకులు అందరితో సహకారం చేసుకొని ఎట్లయితే బాగుంటుందని ఆ రోజు ఆలోచించి ఈరోజు భూమి పూజ కార్యక్రమం చేసుకొని ఇక్కడ కళ్యాణ మండపం ఏర్పాటు చేసుకుందామని అనుకున్నాము. ఈ యొక్క కార్యక్రమానికి రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ మన ప్రభుత్వ విప్పు బీల్ రైలన్న గారు, మా పెద్ద మనిషి, మా సంఘం పెద్దలు అయిన, మరియు రాష్ట్ర అధ్యక్షులు ఎగ్గ మల్లేశన్న గారు, మళ్ళీ మా వర్కింగ్ ప్రెసిడెంట్ క్యామ్ మల్లేశన్న గారు, మా స్థానిక కార్పొరేటర్స్ రజిత పరమేశ్వరరెడ్డి గారు, మరియు బన్నాల గీతా ప్రవీణ్ ముద్రాజ్ గారు వచ్చి వాళ్ళ చేతుల మీదుగా ఈ కార్యక్రమం జరిపించినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. మీడియా మిత్రులకు నమస్కారం. నా పేరు గొర్గె మల్లేష్ కుర్మ సంఘం రాష్ట్ర కార్యదర్శిగా పనిచేస్తున్నాను. ఈరోజు 450 సంవత్సరాల చరిత్ర ఉన్న ఉప్పల్ బీరప్పగడ్డలో కుర్మ భవన నిర్మాణానికి రాష్ట్ర ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, కార్పొరేటర్లు, సంఘ నాయకులు, కులజలు, పెద్దలందరూ పాల్గొనడం జరిగింది. ఈ భవన నిర్మాణం సుమారు 8,560 ఎస్ఎఫ్టీతో ఒక ఫ్లోర్ వస్తుంది. ఒక్కొక్క ఫ్లోరు స్లాబ్ ఏరియా, అలా 5 అంతస్తులు నిర్మించాలని ప్లాన్ వేయడం జరిగింది. ఇప్పుడు మనం ఇక్కడ చూస్తున్నాం కుర్మ భవన్, ఇది ఎలివేషను ఆ విధంగా వస్తుంది. ఫస్ట్ G+2 నిర్మాణం చేస్తున్నాము. బ్యాంకెట్ హాల్, ఏసీ బ్యాంకెట్ హాల్, కళ్యాణ మండపం సంఘం ఆధ్వర్యంలోనే నిర్మిస్తున్నాము. మా సంఘం దగ్గర ఉన్న సుమారు ₹1,00,00,000 మొదలు స్టార్ట్ చేస్తున్నాం వర్క్. తర్వాత కులజులు అందరి దగ్గర మెంబర్షిప్ చేస్తున్నాము. ఈ కార్యక్రమం మొత్తము తొందరలోనే 2 years లోపల కంప్లీట్ చేయాలని పెద్దలందరూ దిశానిర్దేశం చేయడం జరిగింది. రెండు సంవత్సరాలలో కంప్లీట్ చేస్తామని తెలియజేస్తున్నాం. జై కుర్మ. మన బీల్ రైలయ్య, ఎగ్గ మల్లేశ, మన క్యాబ్ మల్లేశ, మన బన్నాల ప్రవీణ్, మన కార్పొరేటర్ రజిత పరమేశ్వరరెడ్డి, వీళ్ళందరినీ పిలిచి భూమి పూజకు ప్రతి ఒక్కరిని మా కులస్తులు అందరిని పిలిచి మనము భూమి పూజ చేసినాము. ఈ రోజు ఉన్నట్టు మనం ఎప్పటికుండి ఈ భూమి పూజని, ఈ నిర్మాణాన్ని మనం అందరం కలిసి సమానంగా ఉండి మనం అందరం దీన్ని కట్టి అందరిని పిలిచి మనం బాగా బ్రహ్మాండంగా చేయాలి. మనం అందరం కలుపుకొని తిరగాలని నా అభిప్రాయం.